నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న సిబిఐ కోర్టు ఓ విధంగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదైతే లండన్ వెళ్ళాలి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించిన తరుణంలో కోర్టు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అఫ్కోర్స్ సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వనంత మాత్రాన ఏం కాదు, తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అనేక రకాల దారులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకని కాదన్నారు అనేది చాలా కీలకమైన అంశం. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఆయన కూడా నేను విదేశాలు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వీరిద్దరికి అంటే ఒకేసారి వీరిద్దరు వెళ్ళాలి అనుకోవడానికి గల కారణం ఏంటి? మరి కోర్టు ఏమో ఎప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చేది ఒకసారి మాత్రం ఎందుకని కాదంది. కొంచెం లోతుగానే పరిశీలించాలి. సో దీనిపైన ఈరోజు చర్చించబోతున్నాం. అలాగే మరొక అంశం కూడా ఉంది. ఏదైతే నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసు ఉందో దాని గురించి కూడా చర్చించుకుందాం. సో ముందుగా ఈ సిబిఐ కేసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందో అది సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు కదా, దానిపైన చర్చించాం. ఈరోజు డిబేట్లో పాల్గొనబోతున్న వారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు, కుండబద్దల గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు గారు. అందరికీ నమస్కారం అండి. సంపత్ రాజు గారు, సో ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ ఒక విధంగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన మీ పార్టీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకని ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదంటారు? ప్యానల్ ఉన్నటువంటి తోటి మిత్రులకు, వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇక్కడ ఒక విషయం ప్రసాద్ గారు, దాదాపు 12 ఏళ్ల క్రితం ఏదైతే సిబిఐ విచారణలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏదైతే 11 కేసుల్లో ముద్దాయిని తేల్చడం జరిగింది. దాదాపు 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని స్పష్టంగా ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. అయితే దాని మీద విచారణ జరగట్లేదు అనేది మేము కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాం. విచారణ చేయమని చెప్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా పెద్ద అవినీతి పరుడు, లేకపోతే కేసులు ఉన్నాయి అవన్నీ చేయడం మేము మాట్లాడచ్చు రాజకీయ పరంగా. కానీ మేము కూడా ఏం కోరుకుంటున్నాం అంటే తొందరగా విచారణ చేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి దోష కాదా తేల్వాల్సిన పరిస్థితి ఉంది, తేల్చండి అని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల సొత్తు, 43,000 కోట్ల రూపాయలు ప్రజల సొత్తు. ఎందుకంటే మనం ఒకటి కానీ ఆలోచించినట్లేదు ప్రసాద్ గారు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టులో మన విదేశీయానికి ఆయన పోవాలి లేకపోతే బెయిల్ తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు ఒకసారి ఒక మాట నేను జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే అసలు ఇంత తక్కువ సమయంలో ఇన్ని 1,000 కోట్లు ఎలా సంపాదించగలిగావు అని అడిగితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మేమేమంటాం అంటే ఒక చిన్న కేసును కూడా కేసు పెట్టిన వెంటనే విచారణ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది ఛార్జ్ షీట్ వేస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారి 12 ఏళ్ళైనా ఎందుకు విచారణలో జాప్యం జరుగుతుందనేది ప్రశ్న. లేదు ఈయన ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను చాలా బిజీగా ఉన్నా అనుకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తిని ఒక చిన్న కేసులో ఈనాడు సీఎం గా ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ ని ఈరోజు జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో హై ప్రొఫైల్ కి సంబంధించి ఒక ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోటి ఆయన చట్టసభలో చట్టాలు చేసే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, ఇంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇన్ని 1,000 కోట్లు స్కామ్ జరిగింది, A1 A2 ముద్దాయిలు ఉన్నారు, వీళ్ళందరి మీద ఎందుకు విచారణ జరగట్లేదు, విచారణలో జాప్యం జరిగిందని చెప్పి తెలుగుదేశం వాదన. లేదు వీళ్ళకి ఆనవాయితీ ఏదైతే ఉందో, ఏదైతే ఫైళ్లు తగలబెట్టడమో లేకపోతే దొంగతనాలు కోర్టులో ఏదైతే పత్రాలు దొంగతనాలు చేయడం వీళ్ళకి ఆనవాయితీ ఉందో వైసీపీ వాళ్ళకి, అలా అన్నా ఈ కేసులో కూడా తగలబెట్టేశారా లేకపోతే అన్నా పత్రాలు తీసుకెళ్లారా, ఎన్నో అనుమానాలు. నువ్వు ప్రజలకి నివృత్తి చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉన్నాయి. కాబట్టి అదొకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పర్మిషన్ కూడా 6 నెలలు అడుగుతున్నారు ప్రసాద్ గారు. ఎందుకు 6 నెలలు యూరోప్ పోతున్నారో మాకు అర్థం కావడంలా, పదే లండన్ కి ఎందుకు పోతున్నారో అర్థం కావడంలా. పోయిన ప్రతిసారి A1 A2 ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా నిజంగా దర్యాప్తు చేయాలా. వీళ్ళు ఎందుకు పోతున్నారు, ఏం చేస్తున్నారు అక్కడ అనేది కూడా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే వీళ్ళు అసాధారణమైన వ్యక్తులైతే కాదు, నిజంగా సాధారణ వ్యక్తులైతే కాదు, అసాధారణ వ్యక్తులు. 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేసినటువంటి వ్యక్తులుగా వీళ్ళు అభివర్ణించినప్పుడు మరి వీళ్ళు విదేశాలకు ఎందుకు పోతున్నారు, 6 నెలల పాటు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటనేది సుదీర్ఘంగా వీళ్ళ మీద విచారణ జరగాల. అప్పుడే కోర్టుల మీద మనకి కూడా గౌరవాలు వస్తాయి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేసు చూసినట్లయితే నిజంగా కోర్టుల మీద కూడా మనకు అనుమానం కలిగే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి
వీళ్ళు మళ్ళీ ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడే మాటలు ఏంటంటే మేము ఏ తప్పు చేయలేదు, మేము చాలా పవిత్రులు అని చెప్పేసి బాహ్య ప్రపంచంలో తిరుగుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు. దౌర్భాగ్యం కాదా ఇదంతా కూడా? వాళ్ళ కాబట్టి తప్పే ఏదైతే ఉంటుందండి. కోర్టు పర్మిషన్ ఇస్తుంది, వెళ్తున్నారు, వాయిదాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళ తప్పు అంటే కాదు ప్రసాద్ గారు, నిన్నటికి మొన్న మాకు తెలిసిన ఒక అబ్బాయిది ఒక భార్యాభర్తల కేసు అయితే 498 కేసు, ఒక భార్యాభర్తల కేసు పడితే దానికే పాస్పోర్ట్ సీజ్ చేశారు ప్రసాద్ గారు. దాని వల్ల అవి కోర్టు చేస్తారు. పర్మిషన్ తీసుకోవాల్సిన సామాన్యుల సందర్భం. మీద ఏదైనా జరుగుతుంది. అదే చెప్పేది. అలాంటిది వీళ్ళకి ఘోరంగా ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా విచారణ లేదు, ఏం లేదు, మళ్ళీ బిజీ యాక్టర్ అయినా రోజువారీ విచారణ జరగాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తా ఉంది. త్వరితగతిన కేసు పరిష్కారం కావాలా? వారానికి ఒకసారి జరిగినా చాలు సార్, మీరు రోజువారీ అంటున్నారు. ఏం తొందర చేయొచ్చు కదా, ఇప్పుడేం ఖాళీయే కదా ఆయన. దాదాపు 11 ఎమ్మెల్యేలే కదా ఆయన ఖాళీయలే, కోర్టులు ఖాళీగా రానంటున్నాడు కదా. కోర్టులకు తొందరగా సపరేట్ బెంచ్ పెట్టాలండి. ఇంత ప్రజాధనం లూటీ జరిగిన తర్వాత నువ్వు సపరేట్ ఒక బెంచ్ లాగా పెట్టి తొందరగా పూర్తి చేసేయాలా? కాబట్టి నిజంగా కోర్టుల మీద గౌరవాలు సన్నగిలిగే పరిస్థితి, ప్రజలకు సన్నగిలే పరిస్థితి తీసుకురాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుదేశం కోరుకుంటుంది. రైట్. గౌతమ్ గారు నమస్కారం. గారు సార్, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టు ఒక విధంగా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. కాకపోతే గతంలో పర్మిషన్స్ ఇచ్చింది, ఇప్పుడు ఎందుకని ఇవ్వలేదు అంటారు. అఫ్కోర్స్ తదుపరి వాయిదా 27వ తారీఖు వేశారు అనుకోండి. దీనిపైన మీ విశ్లేషణ సార్. నాకు తెలిసి ఈసారి కూడా పర్మిషన్ వస్తుంది అన్నట్టుగానే ఉందండి. సిబిఐ కౌంటర్ వేసింది అని అంటే అది ఉత్తుత్తి కౌంటర్ లాగానే కనిపిస్తా ఉంది. సిబిఐ చూపిస్తున్న కారణాలు బట్టి కదా మరి కోర్టు కూడా ఈ కారణం వ్యాలిడ్ గానే ఉంది, ఈ కారణానికి మేము ఆయనకి పర్మిషన్ తిరస్కరించే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు కదా కోర్టులు కూడా తిరస్కరించగలిగేది. విచారణ జరపాల్సిన ఈ సిబిఐ ఏ ఆన్సర్ ఇస్తే దాని ప్రకారంగానే కోర్టు కూడా ముందుకు వెళ్తుంది. సిబిఐ ఇంతకు ముందు బాగా నిమ్మక నీరెత్తినట్టు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరించింది గనక మొత్తం ఇక్కడ దాకా వచ్చింది. అదే మీ మీదో నా మీదో అయితే వాళ్ళు అలా వ్యవహరించరు. కావాలంటే పిల కట్టుకుని ఈడ్చుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. మొహమాటమే లేదు, ఏ మాత్రం మొహమాట పడాల్సింది లేదు. ఇక్కడ చట్టాలు కేవలం సామాన్యుల కోసమే ఉంటాయి అనే విషయాన్ని వీళ్ళు పదే పదే ప్రూవ్ చేస్తున్నట్టుగా అవుతుంది. నిన్నటికి నిన్న సిబిఐ కౌంటర్ వేసిన దాంట్లో కూడా ఈయనకి పర్మిషన్ ఇచ్చి ఈయన విదేశాలకు వెళ్తే విచారణ జాప్యం కలుగుతుంది అనే ఆన్సర్ వేశారు. కానీ ఈయన బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అనే దాంట్లో సిబిఐ ఏ రోజు కోర్టుకు వెళ్ళలేదు. ఆ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వెళ్ళినా కూడా మాకేం అభ్యంతరం లేదు, ఆయన బయట తిరుగుతున్నా కూడా అని చెప్పటం మూలాన కదా హైకోర్టులో దాన్ని కొట్టేసేదాకా తీసుకొచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. మొన్న ఇలాంటి దాని మీద సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఏమన్నారు, 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ విచారించిన తరువాత అని ఏదో సన్నాయి నొక్కుతా ఉంటే మొన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది డిశ్చార్జ్ పిటిషన్ తాలూకు వాటివి జరుగుతూ ఉండేవి, అవి జరుగుతూ ఉండాలి, దాంతో సంబంధం లేకుండా విచారణ కూడా జరగాలి అని చెప్పి 20 రోజులైన తర్వాత ఇంతవరకు ఒక్క రోజున విచారణ మొదలు పెట్టారండి? మొదలు పెట్టలేదు. అంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కొత్తగా మనమేమి దాన్ని ఒక డిస్క్లైమర్ వేసి మరి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అర్థమైపోతానే ఉంది ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు కూడా సిబిఐ వేసిన కౌంటర్ లో ఇచ్చిన సమాధానం కూడా ఆయనకు పర్మిషన్ వచ్చే విధంగానే కనిపిస్తా ఉంది. ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలన్నీ మొత్తాన్నిటినీ సిబిఐ తుడిచిపెట్టేసింది. ఆయన చాలా మాట్లాడించే మాటలు చాలా వరకే చాలు. 2019 నాడే మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడిని నీళ్ళని బావిలో వేసేయాలి, సముద్రంలో ఇసిరి పారేయండి, నడు రోడ్లో ఉరి తీయండి అన్న రోజునే ఆయన బెయిల్ రద్దయిపోవాలి. అంటే సిబిఐ ఎవరి చేతిలోనో చిలకలాగా ఆడుతా ఉంది. ఆ పైన ఆడించే వాళ్లకు ఉన్న ఉద్దేశాల ప్రకారంగా ఈ ఆన్సర్ వస్తుంది. ఈ రోజు వేసిన కౌంటర్లో కూడా ఆయనకి పర్మిషన్ వచ్చే విధంగానే ఉంది. ఆయన ఎందుకు వెళ్తాడో పదే వెళ్తాడు, ఈసారి వెళ్తే రాడు అనే ఒక పుకారు కూడా ఉంది బయట.
ఎందుకంటే మొన్నటి వరకు ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి ఇదే అరెస్టుని నేను ఏదో ఎక్స్పెక్ట్ రకంగా చేస్తాను ఆపుకునే యాక్చువల్గా. అవకాశం ఉంది కాబట్టి ఆయనకి పర్మిషన్ వచ్చినా కూడా తిరిగి వచ్చాడు, ఇప్పుడు రాడేమో అంటున్నారు. అందున ఇలాంటి వాళ్ళందరికీ మంచి స్వర్గధామం లాంటిది ఆ లండన్. ఆ బ్రిటన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో మా మానవతావాదం దృష్ట్యానో మరొక దృష్ట్యానో ఇలాంటి వాళ్ళందరిని అక్కడే పెట్టుకుంటారు. మీరు చూశారంటే నీరవ్ మోడీ లండన్ లోనే ఉంటాడు, విజయ్ మాల్యా లండన్ లోనే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి కూడా లండనే వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళనే అంటే సార్ అక్కడ మామూలుగా చట్టాల పరంగా అక్కడ ఉన్న వ్యక్తులను తీసుకురావడానికి అవకాశాలు ఉండవు. అందు గురించి అది సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే అక్కడ వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనే ఒక చట్టం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు పలానా దేశంలో నేను ఇప్పుడు ఉంటున్న దేశంలో నాకు ప్రాణహాని ఉంది, ఇదిగో నా మీద గులకరాయి దాడి జరిగింది, అదిగో నా మీద కోడికత్తి దాడి జరిగింది, ఆల్రెడీ నేను జంతర్ మంతర్లో పెద్ద ఇదేసి వచ్చాను, అక్కడ ప్లకార్డులు అన్నీ పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ లేదని నేను కేంద్రాన్ని కూడా కోరటం జరిగింది అని ఇవన్నీ చూపించాడు అనుకోండి, తిరిగి వెళ్ళొద్దులేనాయన ఇక్కడ ఉండండి, మీ పార్టీని మీరు ఏదైనా ఉంటే చేసుకోండి, అంతగా అవసరమైనప్పుడు మేము పంపిస్తాంలే అని చెప్పేలాంటి చట్టాలు బ్రిటన్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బ్రిటన్ పరిగెత్తారు. మీరు విదేశాల్లో కూడా చూడండి, మన పక్క దేశాల్లో కూడా ఎక్కడైనా ఏదైనా అనిశ్చితి నెలకొన్నప్పుడు అక్కడ ఉన్న దేశాధ్యక్షులు పారిపోవాల్సిన ఏదన్నా పరిస్థితి ఏర్పడినప్పుడు అందరూ లండనే పోతారు. ఈ లండన్ అనేది ఇలాంటి వాళ్ళందరికీ ఒక స్వర్గధామం లాగా తయారైంది కాబట్టి ఈ ప్రతిదానికి లండను. అసలు విజయసాయి రెడ్డి 60 రోజులు పర్మిషన్ కోరటానికి అవసరం ఏంటండి యూరప్ టూర్ కి? ఇంతకుముందు నేను ఇజ్రాయిల్ వెళ్ళాను అని అంటే అప్పుడు మేము అధికారంలో ఉన్నాము, మేము పలానాది పరిశీలించడానికి పోయామని చెప్పుకున్నాడు. ఇప్పుడు దేనికని, ఎందుకని ఈయనకి 60 రోజులు? అది కూడా ఏం ఉండదు, ఒకటి పెడతారు. ఒకవేళ మనశ్శాంతి కావాలేమో, రెడ్డి గారు మనశ్శాంతిగా తిరిగి రాలేదనుకోండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తిరిగి రాలేదనుకోండి, ఇమీడియట్ గా ఏటుగా ఉన్న ఈయన లోపలేయాల్సి వస్తుంది. అందుకని ఈయన కూడా పెట్టుకుంటాడు పర్మిషన్. ఆయన తిరిగి వస్తే ఈయన తిరిగి వస్తాడు, ఆయన రాలేదనుకోండి ఈయన కూడా రాడు. అదే కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. దీనికి లక్ష్మణరావు గారికి ఏమర్థమైందో తెలుసుకుందాం సార్. అడుగుదాం ఖచ్చితంగా. లక్ష్మణరావు గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. రైట్ అండి. హరీష్ బాబు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ సిబిఐ మీద అనేక రకాలైన ఆరోపణలు, ఏంటి ఆ నెక్సెస్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐకి మధ్య? ఎందుకంటే ఏ సామాన్యుని అడిగినా కానీ చెబుతారు, ఇది కర్నూలులో జరిగిన విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఎపిసోడ్ దగ్గర నుంచి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏం జరిగిందో అందరికీ తెలుసు. కడపలో గడపకి తెలుసు అంటున్నారు కానీ సిబిఐ మాత్రం తెలియదు అంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్లకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లు అవని ఇవని మరి సిబిఐ మీద అన్ని రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రంలో ఇది మీరు 3వ అధికారంలో ఉన్నారు. అఫ్కోర్స్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనేది పెట్టుకోవడానికి ఆ ట్యాగ్ లైన్ బాగానే ఉంటుంది కానీ ప్రభావం లేకుండా ఉండదంటారు. చెప్పండి సార్. అది ట్యాగ్ లైన్ ఏం కాదు ప్రసాద్ గారు. సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను, దాంట్లో అనుమానం లేదు. అయితే సిబిఐని మ్యానిపులేట్ చేస్తుంది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేస్తారంటే, మనం ఎన్నికల సందర్భంగా మనం చూసాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కూడా ఎన్నికల సందర్భంగా థ్రెటన్ చేసినటువంటి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు సాఫీగా జరగకుండా ఏదో ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆయన కుటుంబ సభ్యులను ఇంకొకరినో ఏదో చేస్తామని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టు మాట వాస్తవం. నేను అనుకుంటున్న అదే విధంగా సిబిఐ ఆఫీసర్లను కూడా ఆ రకంగా ఏమైనా బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారేమో అనే అనుమానము నాకు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి ఉంది. ఎందుకంటే కర్నూలులో జరిగిన సంగతి, నేను కర్నూలు వాసిగా చెప్తున్నా, నేను ఆ రోజు కర్నూలులోనే ఉన్నా. కర్నూలులో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ స్వతహాగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి, హాస్పిటల్ ఆయనకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి హాస్పిటల్ అది. కాబట్టి సిబిఐ అధికారులకు ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ చెప్పినటువంటి మాటలేంది, ఆడ మొత్తం కూడా ఆ రోజు పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మొబిలైజ్ చేసినటువంటి వాళ్ళు తప్ప
ఒక మాజీ శాసనసభ్యుడు, అప్పుడున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు, వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ మధ్య, ఇద్దరి మధ్య, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఉన్న పోరాటంతో కొంత మొబిలైజేషన్ చేశారు. కానీ ఆ రోజు చెప్పినట్టు ఎస్పీ గారు చెప్పింది ఏంది సిబిఐ వాళ్ళకు, ఇప్పుడు ఏదో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి అరాచకం జరుగుతుంది, ఏదో అలజడి జరగకపోతుంది, కర్నూలు నగరంలో ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ క్రియేషన్ మాత్రమే. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసింది వాస్తవం. అయితే ఇక్కడ సిబిఐ మళ్ళీ ఎందుకు తాత్సారం చేస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు. నేను ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తా. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గత 5 సంవత్సరాలు నేను పోరాటం చేసినప్పుడు 10ల సంఖ్యలో నా మీద కేసులు పెట్టడం జరిగింది. వందలాది మంది పోలీసులు వచ్చి, నేను ఒక స్థాయి కార్యకర్తని భారతీయ జనతా పార్టీకి సంబంధించి నన్నే ఈడ్చుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను మానస సరోవరం వెళ్ళడం కోసం పాస్పోర్ట్కి అప్లై చేశాను. నేను ఈ దేశం వదిలిపెట్టిపోయే ప్రసక్తి లేదు. నేను ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా బయటి దేశాలకు వెళ్ళాలన్న ఆలోచన లేదు. అయితే అక్కడ పరమేశ్వరుని యొక్క స్థలం ఏదైతే మానస సరోవరం వెళ్ళాలని నేను పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఆ ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఇవాళ 11 కేసులలో లక్షల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి ఈడీ 43,000 కోట్లు దోచుకుందని స్పష్టంగా చెప్పింది. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. చెప్పినాక కూడా మళ్ళీ ఆయన 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడం జరిగింది, కోర్టులకు రాకుండా ఉండడం జరిగింది. నాలాంటి వ్యక్తి 3 సార్లు కోర్టుకు వెళ్ళకుంటే, అది కూడా నేనేం అరాచకం చేయలే, నేనేమి ఈడీ కేసులో ముద్దాయి కాదు, మర్డర్ కేసులోనో, రేపు కేసులోనో, ఇంకో కేసులోనో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. కేవలం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నన్ను అనేక రకాలుగా ఆనాడు ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా కోర్టుకు 3 సార్లు వెళ్ళకుంటే ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇస్తుంది. అవును, ఆ వారెంట్ను రీకాల్ చేసుకోవాలి. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సిబిఐ వంతబారుతుందంటే, నాకున్న అనుమానము, రాష్ట్ర ప్రజానికానికి ఉన్న అనుమానము, వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసు చూసాం మేడం. ఇప్పుడు ఎక్కడే అంటే చంపింది మీ బాబాయినా, చంపింది మా బాబాయిని కదా, మీకెందుకురా అనేటువంటి స్థాయికి వచ్చారు. మీ బాబాయిని కాదు కదా మేము చంపింది, మా బాబాయిని మేము చంపుకున్నాం అనేటువంటి స్టేజ్కి వచ్చారు. సోషల్ మీడియా కాదు, వాస్తవంగా పబ్లిక్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక సందర్భాలు నాతో మాట్లాడినట్టు మాటలు కూడా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు గాన జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా ఆయన తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అందరికీ తెలుసు. ఆయన ఏదో 174, 175 వస్తాయని అనుకున్నటువంటి 11 నియోజకవర్గాలకే పరిమితం అయినాడు. 11 నియోజకవర్గాలకు పరిమితమైనట్టు ఆయన మైండ్ సెట్ తెలిసినటువంటి రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటుందంటే, ఇతను గాన ఇప్పుడు దేశం వదిలి వెళితే, నేను గౌరవ కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా, వెళ్తే ఈ రాష్ట్రానికి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. బహుశా వస్తే ఎన్నికలకు 1 నెల 2 నెలల ముందు రావచ్చేమో, కానీ ఇప్పుడైతే తిరిగి రాడు. ఎందుకంటే ఆయన లండన్లే, ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటుంది కూడా లండన్లోనే. సార్ చెప్పండి. కాదండి, ఇప్పుడు వెళ్ళిపోయి రాకపోతే ఆ ఎన్నికలకు ముందు వస్తే అప్పుడు కదా క్రైమ్ అవుదంటారా? క్రైమ్ అవుతుంది సార్. ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు చాలా సాత్వికులు సార్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలని నమ్మే ఆ రోజు ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలతో తెలిసింది ఈయన ఎంత మోసగాడు, ఈయన ఎంత అరాచకవాది, ఈయన ఏ రకంగా తన యొక్క పదవి కోసం తన తల్లి చెల్లిని వదులుకొని బాబాయిని చంపించినటువంటి వ్యక్తిని ప్రజానికానికి తెలిసినాక మాత్రమే మొన్న ఎన్నికల్లో 11కు పరిమితం చేశాను. జగన్మోహన్ రెడ్డి అంత కిరాతకుడు, జగన్మోహన్ రెడ్డి అంత అరాచకవాది, జగన్మోహన్ రెడ్డి అంత దోపిడీదారు ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉన్నది. మీరు చూడండి, చావుకు వెళితే కూడా చిరునవ్వుతో నవ్వేటువంటి వ్యక్తి ఆయన. మామూలుగా సహజంగా చావుకు పోతే సింపతి ప్రకటిస్తారు ఆ ఇంటికి వెళ్ళి, ఈయన నవ్వుతాడు. అంటే ఆ మైండ్ సెట్ కోట్లలో ఒకరికి ఉంటుంది. అది నవ్వటం కాదు నవ్వే సార్, అది ఆయనది ఎక్స్ప్రెషన్. మనం ఓదార్పుకు వెళ్తే ప్రసాద్ గారు,
మనము అక్కడ మన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, దట్టు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మనము ఎక్కడికైనా వెళ్తే ఆ సందర్భాన్ని బట్టి మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ చావుకు పోయినా, యాక్సిడెంట్ జరిగినా, అల్లకొల్ల ఏదో కొట్టుకొని పోయినా, సముద్రాలలో కొట్టుకొని పోయినా ఎప్పుడు అట్లా ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడానికి అనర్హుడు. నేను గౌరవ కోర్టుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మాలాంటి వ్యక్తుల మీద తదితర కేసులను పూర్తి చేసి జైల్లో పెట్టాలనుకునేటువంటి ఈ గౌరవ కోర్టులు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నిటిని కూడా త్వరితగతిన 6 నెలల్లోనే పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా ఐ అప్రిషియేట్ యూ అండి, ఎందుకంటే ముగ్గురు మాట్లాడినంతసేపు కనీసం సెకండ్ కూడా ఒక్కసారి కూడా మీరు ఇంటరప్ట్ చేయలేదు. రియల్లీ అప్రిషియేట్ యూ. ముగ్గురు కూడా ఆ మిగిలిన ముగ్గురు కూడా రైట్. ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడతారు, దయచేసి ఎవరు ఇంటరప్ట్ చేయకండి, అది నా రిక్వెస్ట్ ప్లీజ్. లక్ష్మణరావు గారు, ఏంటి మీ నాయకుడు ఇప్పుడు ఏదైతే సిబిఐ మొత్తానికి పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే మీ నాయకుడు ఖచ్చితంగా వెళ్ళిపోతే తిరిగి రారు, మరి మీలాంటి నాయకులందరూ ఏమైపోతారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా నేను కూడా సర్దుకుంటాను బాబు అన్నట్లుగా ఆయన యూరప్ వెళ్ళిపోతానని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు. ఒకసారి మీరు స్పందించండి. ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదంటే వీక్షలకు యాజమాన్య గారు హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం. ప్రసాద్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అంతే ఎలక్షన్కు ముందు లండన్ వెళ్ళినప్పుడు కోర్టులో అదే సిబిఐ పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళారు. వెళ్ళి దాదాపుగా ఒక 15 రోజులు 4 రోజులు ఉన్నట్టున్నారు. తిరిగి రిటర్న్ అయ్యారు ఎలక్షన్ అయ్యే ముందు తర్వాత కూడా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ వస్తుందా రాదా? పర్మిషన్ అయ్యేలా ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు కోర్టులో ఇదేశారో దాని ప్రకారంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మళ్ళీ పర్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎప్పుడో నాకు తెలిసి దాదాపుగా వీగిపోయే దశకు వచ్చేసింది. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అభియోగం ఉన్నారు, నాకు 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది, 11 ఛార్జ్ షీట్లు 16 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నా. మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారండి? అవి కేవలం 450 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు. ఇది చాలా వరకు ఆ కేసు అంటే వీగిపోయే దశకు వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో బయటపడే అవకాశం ఉందని అని చెప్పడం జరిగింది. ఒకటి చెప్తాను సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి 450 కోట్లని మీరు అన్నారు కదా, అంటే వదిలేసేయచ్చు. 450 కోట్ల రూపాయలు అభియోగం మాత్రమే, జరిగిందని కాదు, అది కూడా అభియోగం మాత్రమే. నేను అన్నిదేనంటే ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, రాష్ట్రంలో ఉండాలి. అలాంటప్పుడు ఆయన లండన్ వెళ్ళిపోయి ఏం చేస్తారండి? లండన్ వెళ్ళిపోయి దాక్కుంటాడు. ఆయన వ్యాపారవేత్త కాదు కదా, ఆయన బిజినెస్ మ్యాన్ కదా. ఆయన బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీరు అన్నట్టుగా నీరజ్ మోడీయో లేదంట ఆయన ఇంకా ఆయన ఎవరో ఆర్సిపి విజయమాలి గారు ఉండిపోవడానికి. నాకు తెలిసి నేను ఏమంటానంటే కాదు, నేను అదే చెప్తా, ఏదైనా ఎదుర్కొంటారు. ప్రసాద్ గారు నేను అదే అన్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకుని పెట్టండి, ఆయన ఎదుర్కొంటాను అంటున్నారు కదా. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సోనియా గాంధీ గారు ఏకమై మా ఎమ్మెల్యే శంకర్రావు గారితో వేసిన పిటిషన్ కదా, అది ఎమ్మెల్యే శంకర్రావు, ఆయన కూడా ఒక దళితుడే, ఆయన వేసిన పిటిషన్ తో కదా ఇదంతా రాదంతా బయటకు వచ్చింది. అదే చెప్తా ప్రసాద్ గారు, నేనేమంటానంటే ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది, ఇబ్బంది పెడదామంటే అయ్యే పరిస్థితి కాదు. అది ఏ రకంగా ఉందో మన న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు మాట్లాడతారు. ఆ న్యాయస్థానంలో ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు ఖచ్చితంగా తీర్పు అనేది వస్తుంది. మేమంటానండి, మరి ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు మన బెయిల్ తీసుకుని రాలా,
కంటికి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పి కంటి శుక్లాలకి ఆపరేషన్ చేసుకున్నారు, బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు, ఇప్పుడు సీఎం అయ్యారు. అసలు 53 రోజుల్లో మీరు ఆధారాలు ఏం ప్రవేశపెట్టలేదు కదండి కోర్టుకు చివాట్లు పెట్టింది కదా. ఎందుకు పెట్టలేదు? ఆ ప్రసాద్ గారు నడుస్తూ ఉంది, ఆధారాలు పెడతా ఉన్నారు, కోర్టులో ఈ సబ్జెక్ట్ నడుస్తూ ఉంది, పెట్టలేదు అనొద్దు. ప్రతిది కూడా కోర్టు అడుగుతున్నటువంటి ప్రతి ఆధారం కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు లాయర్లు. ఎక్కడ కూడా దాన్ని జాప్యం చేసే పరిస్థితి లేదు. ఈ రోజున ఏమంటామంటే ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఇప్పుడు బయటకు వచ్చారండి, ఆయన మళ్ళీ మాజీ సీఎం అయిన తర్వాత బయట ఇప్పుడు సింగపూర్ వెళ్ళి ఎక్కువ సింగపూర్ వెళ్తారు, ఆయన సింగపూర్ మలేషియా వెళ్తారు, అలాగే సింగపూర్ లో ఉండిపోతారా? అది కాదు కదా, పర్సనల్ పనులు ఉంటాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వెళ్ళట్లేదు కదా, ఆయన పని మీద ఆయన వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారి పని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యాపార రీత్యాల ఆయన వెళ్తారు, అంతేగాని విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వెళ్ళి అక్కడ ఏదో ఏం చేస్తారండి? ఇప్పుడు ఏం చేస్తారు? కలిసి వెళ్ళేంత ఇది లేదు కదా. సంపత్రాజు గారు ఉండండి, లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి వెళ్తున్నారు లండన్? సార్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లండన్ లో చదువుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు అక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం, ఆయన ఎక్కువ విశ్రాంతి విరామం అవనియండి అటువంటిది ఎక్కువ లండన్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ కదా వాళ్ళు మంచి ప్లేస్ ఏమండి, మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కదా బ్రిటిషర్స్. సార్ ఇప్పుడు బ్రిటిషర్స్ మన దేశానికి పరిపాలించారని మనం కావచ్చు, ఆ రోజులు మన బ్రిటిష్ వాళ్ళు తప్పుగా, ఎందుకంటే నేనైతే బ్రిటిష్ వారిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. ఈ స్టేట్మెంట్ ఎలాగైనా ఈ స్టేట్మెంట్ మీరు అలాగే తీసుకెళ్ళండి. నేను ఎందుకంటే మీ ఇష్టం, మీరు అలాగే తీసుకెళ్ళండి. ఈ దేశంలో సహంగా అయితే మనం ఏది కూడా విదేశాల నుంచి వస్తువులు ఏది కూడా మనం ఆడవసరం సార్. ఎందుకు నీతులు చెప్తాం? చెప్పమనండి. హరీష్ బాబు గారు ఏంటండి సార్, ఇప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మనము భరతమాత బిడ్డగా 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసగా చూసినటువంటి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం తప్పు. ఫస్ట్ ఆ మాట విత్డ్రా చేసుకోమనండి. ఒక నిమిషం, విత్డ్రాలు ఏమి ఉండవండి, విత్డ్రాలు ఏమి ఉండవు. నీ విత్డ్రాలు ఏ చేయండి, నేను ఎక్కడ తప్పు మాట్లాడను, విత్డ్రా చేసుకో. హరీష్ రావు గారు లక్ష్మణరావు గారి ఇంటెన్షన్ ఏంటంటే టెక్నాలజీ పరంగా ఏదైనా సరే బ్రిటిషర్స్ ఉండగా అంతే కదండి ప్రసాద్ గారు, అంతే కదా ప్రసాద్ గారు, ఏదైనా అవునండి. టెక్నాలజీ ఒక నిమిషం సార్, హరీష్ గారు టెక్నాలజీ కాదండి. హరీష్ గారు ఒక నిమిషం, భారతదేశం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉందండి? భారతదేశం ఏ స్థానంలో ఉందండి? భారతదేశం టెక్నాలజీలో కానీ విద్యావ్యవస్థలో కానీ డెవలప్మెంట్ లో కానీ ఏ స్థానంలో ఉంది? భారతదేశం ఈ రోజున ఒలింపిక్స్ గేమ్స్ పథకాల్లో ఏ స్థానం ఉంది? భారతదేశం స్పోర్ట్స్ లో ఏ స్థానంలో ఉంది? భారతదేశంలో ఇంత 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మొట్టమొదటి 10 స్వర్ణ పథకాలు ఎందుకు కూడా తీసుకురాలేదు? ఈ రోజున భారతదేశాన్ని అట్టడుగు స్థాయి తీసుకెళ్ళింది ఆర్ఎస్ఎస్. భారతదేశాన్ని ఎందుకు పనికిరాని స్థితిలో తీసుకెళ్తుంది బీజేపీ పార్టీ? భారతదేశంలో మతంలో కులంలో కొట్టుకున్నట్టు చేస్తున్నది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనే ఒక నియంత. హరీష్ బాబు గారు 1 సెకండ్, హరీష్ బాబు గారు మాట్లాడతారు సార్. హరీష్ బాబు గారు ఒక్క నిమిషం, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఒక్క నిమిషం. దేశం మీద ప్రేమ అందరికీ ఉంటుంది. హరీష్ రావు గారు, దేశం మీద అందరికీ ప్రేమ ఉంటుంది. భారతదేశం భారతదేశం మాది కూడా. నేను సెటిల్ చేస్తాను మొత్తం. ఒక్క నిమిషం సార్, లక్ష్మణరావు గారు వాళ్ళ గురించి ఎందుకండి? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం దయచేసి అందరాగండి. ఒక్క నిమిషం దయచేసి అందరాగండి. అది తప్పండి, ఒక్క నిమిషం తప్పండి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. గౌతమ్ గారు 1 సెకండ్ ప్లీజ్. లక్ష్మణరావు గారు, మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, ఒక భారతీయుడిగా బ్రిటిషర్స్ నేను వ్యతిరేకిస్తాను, కానీ వాళ్ళు టెక్నాలజీ పరంగా అయితే మంచిగా దూసుకెళ్ళిన వాళ్ళు అని చెప్పడం వేరు, కానీ నేను కూడా బ్రిటిషర్స్ని సపోర్ట్ చేసుకుంటాను, నేను అది ఇది అని చెప్పేసాను మాత్రం కరెక్ట్ కాదు. అందుగురించి ఒక నిమిషం, అవునా కాదా హరీష్ బాబు గారు చెప్పండి. మీరు బ్రిటన్ తోటి దౌత్య సంబంధాలు ఎందుకు కట్ చేసుకోకుండా తిరుగుతున్నారండి? వాళ్ళతోటి ఇంకా దాని గురించి ఇది వేరు కాదండి.
నీకు ప్రేమ ఏం సన్నాయి నొక్కులేవు, నొక్కాల్సిన అవసరం లేదు. సంబంధాలు వేరు, ప్రపంచంలో మిగతా దేశాలు ఎందుకు ఆ బంధాలు మాత్రం ఎందుకు? ఇది మాట్లాడేది ఒక చిన్న మాట తప్పంట, వీళ్ళేమో బాగా సంబంధాలు పెట్టుకుంటారట. ఇది మాత్రం బాగుందా? ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేసుకోండి. రాజ్యాంగం ఏంటి? ఇది కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఒక్క నిమిషం ఆయన సార్, గౌతమ్ గారు, హరీష్ బాబు గారు, మీకు మీరిద్దరు ఆ టైం రాజ్యాంగం లేదు అక్కడ. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. హరీష్ రావు అదే సారీ ప్రసాద్ గారు ఒక మాట, ఇంకా అదే మన సబ్జెక్ట్ కాదు కానీ ఒక మాటతో నేను బయటకు వచ్చేస్తాను. అది సబ్జెక్ట్ కాదు మంది. నేనేమంటానంటే సార్ ఏం చేశారో పూర్వీకులు ఏమైందో చరిత్ర మనకు తెలియదు. మనకు రాసిన గ్రంథాలు పురాణాలు లేదా మన తాత ముత్తాతలు చెప్పిన ఒక్క నిమిషం ప్రసాద్ గారు వాళ్ళు చెప్పింది మనం నమ్ముతాం కాబట్టి వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం కదా. నిజంగా ఈయనకి అంత దేశభక్తి ఉన్నప్పుడు మన ఇండియాలో ఇంగ్లీష్ ని తీసేయండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని తీసేయండి, అసలు ఇంగ్లీష్ పదాలు వాడద్దు, ఎవరు విదేశాలకు వెళ్ళొద్దు, మన దేశ సంపద మనం సృష్టించుకుందాం, మన దేశంలోనే అందరూ ఉద్యోగాలు, అమెరికా, లండన్, దుబాయ్, సింగపూర్ లో ఉన్న తీసుకొచ్చేయండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు. మీరు మళ్ళీ దాన్ని ఆపేసిన దాన్ని లేవకొడుతున్నారు ఆ టాపిక్. మీరు దయచేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏం ఇండికేషన్ ఇద్దాం అనుకుంటున్నారు మీ పార్టీకి సంబంధించి, మరి ఏంటి భవిష్యత్తు అది చెప్పండి. ప్రసాద్ నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా చెప్పండి, సంపత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఏంటంటే లక్ష్మణరావు గారికి ఏంటంటే లక్ష్మణరావు గారి అభిప్రాయం లక్ష్మణరావు గారు చెప్పారు, కానీ అభిప్రాయం తప్ప ఒప్పనే ప్రజలు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు లండన్ మీద ఇష్టం ఉంది కాబట్టి వీళ్ళు కూడా లండన్ మీద ప్రేమ లేదా బ్రిటిషర్ మీద ప్రేమ వైసీపీ పార్టీ చూపిస్తున్నట్టుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రసాద్ గారు, బ్రిటిషర్స్ ఏదైతే ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించినా, బిల్డింగ్లు ఉపయోగించినా, బ్రిడ్జిలు కట్టినా వాళ్ళ వెసులుబాటు కోసం వాళ్ళు ప్రవర్తించే, వాళ్ళు ఏదైతే త్వరగతిన పోవాలి లేదా అనుభవించి వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేశారు, మన కోసం ఏమీ చేయలేదు. మనల్ని ఏ విధంగా హింసించారో బూట్ కాల్తో చెప్పులు ఉండాల్సిన ప్లేస్ లో మనల్ని పెట్టుకొని మనం మొత్తం అనుభవించుకొని వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళ గురించి టాపిక్ కాదు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఎవరో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన మాటలో లేకపోతే ఇంకోరు మాటలో మాట్లాడారు లక్ష్మణరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మన లక్ష్మీనారాయణ 450 కోట్లు అన్నాడని, ఇంకోటి అన్నాడని. ఆయన ఈరోజు అధికారి కాదు, ఒక సామాన్యుని వ్యక్తి. ఆయన కూడా పార్టీ తరఫున పోటీ చేశాడు. ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడు. ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు సిబిఐ చాలా స్పష్టంగా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, ఈడీలో చేసి జప్తు చేయడం జరిగింది. ఇన్ని వేల కోట్లు సందర్భం ఉంది. ప్రసాద్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటారండి. విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసులకి దేనికి భయపడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా కోర్టు వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉంటారు. పర్మిషన్ ఇస్తే లండన్ వెళ్తారు. లండన్ వెళ్ళా ఆయన తన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళ పిల్లలు కలిసి తదుపరి అవసరం అయిపోయిన తర్వాత వస్తారు. ఆయన పారిపోయే వ్యక్తి కాదు, ఆయన పారిపోయే బ్లడ్ కూడా కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒంటరిగానే రాజకీయం మొదలు పెట్టారు, ఒంటరిగానే పోటీ చేసాము, ఒంటరిగానే ఓడిపోయాము, ఒంటరిగానే నిలబడతాం. అంతేగాని 4-5, 10 మంది తీసుకొచ్చి పోటీకి వెళ్ళి మేము బలంగా ఉన్నామని చెప్పుకున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. ఇంకోటి ఏ కేసులను తీయండి, జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు ఏం తీసినా ఆయన ఏదైనా లీగల్ గా ఎదుర్కొంటామే తప్ప ఎవరినో బెదిరించో. ఆయన ఇందాక అన్నారు బీజేపీ నాయకులు అంటే సిబిఐలో కూడా బెదిరించి వాళ్ళ ఫ్యామిలీని బంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకూడదని ఎవరైనా బంధించి మాట్లాడతారండి. ఒక సిబిఐ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందండి ఈ రోజు? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదా? ఎవరి చేతిలో ఉంటుందండి? ఇండిపెండెంట్ బాడీ. సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టింది మీరు అధికారంలో ఉండగా రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళే. సిబిఐ వాళ్ళ రాష్ట్ర పోలీసులు కదా. అసలు సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టడం చేసింది చంద్రబాబు నాయుడు కదండి. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వేరు, మీరు ఏకంగా కేసులు పెట్టేశారు. డైవర్షన్ అవుతుంది. సార్ ఇక్కడ ఒక్క నిమిషం ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోరాట స్ఫూర్తి కలిగినాడు. ఆయన పోరాటం చేస్తాడు, ఆయన సింగిల్ గా వచ్చాడు, సింహంలాగా వచ్చాడు, సింహంలాగా పోరాడతాడు. ఇవన్నీ వాళ్ళు చెప్పే కథలే వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే దాదాపు 1,00,00,000 మంది మీకు ఓట్లు వేశారు. ప్రజల పక్షాన్ని నిలబడండి.
ప్రజల కోసం పోరాడి అసెంబ్లీకి రాలేనటువంటి వ్యక్తి ఈయన మళ్ళీ ధైర్యవంతుడు, ధైర్యశీలి. ఈయన వచ్చేసి ఏదో త్యాగశీలి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వచ్చు కదా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మళ్ళీ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయి లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటారు. ఇవ్వకపోతే రారనమాట. రోజుకు 6 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్క నిమిషం అండి, కాదండి హరీష్ బాబు గారు, సంపత్ రాజు గారు, ఒక్క నిమిషం. ఇక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వకపోతే రారనమాట. రానను అంటున్నారు డైరెక్ట్ గా. ఇంకెందుకు మీరు అదే అంటున్నా సార్. హైకోర్టు పిటిషన్ వేసాడు ఆయన 900 మంది పోలీసులు కావాలని. ఆయన మన ధైర్యవంతుడు అంట, పిరికోడు సార్. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఏంటంటే ప్రసాద్ గారు, వీళ్ళు ఏదైతే 30 రోజుల్లోనే ఢిల్లీకి పోయేసి రాష్ట్రం తగలబడిపోతుంది, రాష్ట్రపతి పాలన కావాలని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 6 నెలల పాటు ఎందుకు విదేశాలకు నుండి పోరాడొచ్చు కదా? ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు కదా. మరి నువ్వు ఎందుకు కోరుతున్నట్టు? ఇప్పుడు మేము అంటాము, అయ్యా నువ్వు సింహం కాదు సార్. 2 సంవత్సరాలు అడిగిపెట్టలే మీరు. కరోనా 2022 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొహం కూడా చూపొచ్చులా. మీరే మాట్లాడతారు. ఇప్పుడు 2 నెలల్లోనే 6 సార్లు ఇంట్లో కాకున్నారు, 2-3 సంవత్సరాలు ఇంట్లో కాకున్నారు సార్. 2023లో వచ్చారు, 2023లో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు, 2023లో పవన్ కళ్యాణ్ గారు మీతో పొత్తు పెట్టుకుంటారు, అంతే మీరు బయటకు వచ్చారు. అంతవరకు ఇంట్లో నుంచి బయటికి రాలేదు కదా టీడీపీ నాయకులు. అంతవరకు టీడీపీ నాయకులు జెండా పట్టుకున్నారు కదా, అంతవరకు జనసేన పార్టీ నాయకులు జెండా కూడా పట్టుకున్నారు కదా. లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు చూసారా? 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 ప్రసాద్ గారు, చూసారా? ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నేను మన గత 10 రోజుల క్రితం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాను. అక్కడ ఏమో సెక్యూర్ అన్నది అది రోడ్డు పక్కన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టుపక్కల కూడా 4 దిక్కులు రోడ్లు ఉన్నాయి. ఎవరో ఏదైనా ఇసుక ఏంటి, ఆయన ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకున్నాడు, తప్పే ఉంది. తప్పనంటలేదు. మీరు ధైర్యాల గురించి వాటి గురించి మాట్లాడుతుంటే లేవనెత్తే కానీ సరే మనం ఎటు నుంచి ఎటే వెళ్ళిపోతాం. ప్రసాద్ గారు నేను కంక్లూడ్ చేయండి ఒక్క నిమిషం సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడే, మేము కాదనట్లేదు కదా. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు ఇప్పుడు ఎవరు చేయరు. ఆయన గౌరవించేదానికి రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మీ మాదిరి మేము కేసులు పెట్టలా, మీ మాదిరి హింసించలా. రండి, మీరు పోరాడండి, మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. రెండోది ఇంకోటి ఏంటంటే మీ ధైర్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే మనం ఏదైతే జైల్లో ఉన్నామో, రాజమండ్రి జైలు కంటే పెద్ద గోడలు కట్టుకొని మనం ఉన్నాం. 1000 మంది సెక్యూరిటీ లేకపోతే బయటికి రాలేము. మనం ఏంటంటే ఈ రోజు వచ్చేసి అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులను చూసుకోవడం భయపడి అసెంబ్లీకి రాలేని. మీ ఇద్దరు 1-to-1 పెట్టుకున్నటువంటి డిస్కషన్. ఒక్క నిమిషం సంపత్ రాజు గారు ఆగండి. నేను గౌతమ్ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక ప్రశ్న ప్రసాద్ గారికి. సంపత్ గారు, మీరు టీడీపీ అభ్యున్నతి కోసం, టీడీపీ అభివృద్ధి కోసం, అధికారం రావడం కోసం చాలా కష్టపడ్డారు. మొన్ననే నాకు లిస్ట్ వచ్చింది, అది ఎంతవరకు నిజం అబద్ధం నాకు తెలియదు. ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో కనీసం మీకు ఏ పోస్ట్ వేస్తున్నారో చెప్పండి. దాదాపుగా 150 పోస్టులు బయటకు వచ్చి అది చెప్పండి. అది ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి గౌరవం ఇవ్వాలి. ప్రసాద్ గారు, సంపత్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసు. అపాయింట్మెంట్లు లేకుండా మంత్రులకి, ఎంపీలకి అలా చేయరులే కానీ వాళ్ళు చూసుకుంటారులే కానీ. ఒక్క నిమిషం దయచేసి ఆగండి. గౌతమ్ గారు, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఓటుకు నేటు కేసుకు సంబంధించి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిన్న సుప్రీంకోర్టులో ఒక విధంగా గట్టి డోస్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అదే సార్, ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది దాన్ని, మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా దెబ్బతిన్నారు. ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని భక్తులు అనుకోండి. ఫస్ట్ నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ట్రావెల్ అయి ఉండారు. మరి ఏమైందో కానీ మనసు ఇరిగిపోయిందో ఏమో తెలియదు. మధ్యలో జై షర్మిల అన్నారు, మరలా ఏమంటే యూటర్న్ తీసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. మొత్తానికి మరలా తన భక్తిని ప్రదర్శించాలి అనుకున్నారు కానీ అది నిన్న సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దీనిపైన ఒకసారి స్పందించండి సార్. యాక్చువల్గా ఇది చాలా ముందు నుంచే నడుస్తున్న కేసు. అసలు ఈయనకేం సంబంధమో కూడా తెలియని అంశం. ఈయన పోయి ప్రతి దాంట్లో ఇరుక్కుంటాడు. మీకు గుర్తుండే ఉంటది, ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట కమల్ హాసన్ అని పేరు ఆయనకి. కరకట్ట మెత్తయి తక్కలు ఆడి వచ్చాడు ఆయన. ఈ సదావర్తి భూముల్లో ఈయనే ఏలు పెడతాడు, అగ్రిగోల్డ్ భూముల్ని ఈయన ఏలు పెడతాడు.
ఈ ఓటుకు నోటు కేసు జరిగింది తెలంగాణలో, సంబంధం లేని అంశం అయినా కూడా ఇందులో చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలని, ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని అడిషనల్ ఛార్జ్ షీట్లు సైతం వేసి ఈరోజు పచ్చగడ్డి ఎండుగడ్డి కలిపి రెండు పెట్టించుకొని వచ్చాడు. కోర్టు నిజంగా అంత పనే చేసింది. రాజకీయంగా మీకు ఏదైనా కక్ష ఉంటే రాజకీయ బరిలో తేల్చుకోండి, మీరు విడిగా చూసుకోండి, కోర్టులో అని చెప్పే లాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆయన. అలాంటి ఆ రామకృష్ణారెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసేసి షర్మిల దగ్గరికి వెళ్ళాడు అని అంటే అది కూడా ఒక పెద్ద నాటకమే. ఆడ కొంత కోవర్టిజం చేయటానికి పోయాడు అనే పుకార్లు కూడా ఆ రోజు బయటకు వచ్చినాయి కదా. అందుకనే ఆవిడే తన్ని తగలేసింది, ఈయనంతటి ఈయన రావటం కాదు అనేది కూడా ఆ రోజు చాలా మంది మాట్లాడుకున్న అంశం. కాకపోతే ఇట్లాంటి అనవసరమైన వాటిల్లో అన్నిట్లోనూ ఏళ్లు పెట్టి గెలికి ఆ రోజు చూడండి కరకట్ట మీద ఈయన వేసిన డ్యాన్సు, ఈయన కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు, ఏమి ఈ అమరావతి భూములు మొత్తం పల్లంగా ఉన్నాయి, వరద వస్తే మునిగిపోతాయి అన్నారు. ఆ మునిగిపోతే అనే దాన్ని ఎట్నో కొట్ట నిజం చేయాలి, ముందుగా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచేసామనుకోండి మొత్తం నిజమైపోయిద్దని చెప్పి ప్రకాశం బ్యారేజీకి గేట్లు మూసి నీళ్లు వదలకుండా వీళ్ళు కరకట్ట మీద అటు ఇటు తిరుగుతా డ్యాన్సులు వేయలేదండి. బ్రిడ్జి పగిలిపోయే ఆస్కారం ఉందని ఇంజనీర్లు అందరూ గగ్గోలు పెట్టి అడ్డం పడితే గేట్లు ఎత్తి ఆ తర్వాత ఒక బోట్ వదిలారు. ఆ బోటు ఇరిగిపోయి అక్కడ పడితే కనీసం 2-3 బ్లాకులన్నా ఆగిపోతే నీళ్లు పైకి వస్తాయేమోనని. ఇదంతా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామాలో ఈ లేసిన డ్రామాకి కోర్టు బాగా చివాట్లు పెట్టింది. ఈ అంశం తీసి పక్కన పెడితే ఇక సిబిఐ విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు సిబిఐ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి చేసే మేనేజ్మెంటు, జగన్మోహన్ రెడ్డి చేయగలిగిన మేనేజ్మెంటు ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ఎవడు నమ్మడండి. నిజంగా చెప్తున్నాను. సిబిఐ ఎవరి చేతుల్లో ఉంటుంది అందరికీ తెలుసు, ఈడీ ఎవరి చేతుల్లో ఉంటుంది అందరికీ తెలుసు. సిబిఐ కేసులు పెట్టడం కుదరటం లేదు అనే విషయానికి మరి సిఐడిని వాడుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఒక పుంజీడి కేసులు నేను ఫైల్ చేస్తాను చూడని సిఐడిని వాడుకోవాల్సి వచ్చింది. సిబిఐని బెదిరించి భయపెట్టి లేకపోతే కీలుబొమ్మలాగా ఆడించగలుగుంటే సిబిఐ కేసులే పెట్టుండేవాడు జగన్మోహన్ రెడ్డి కూడా. తన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు చంద్రబాబు నాయుడు మీద కూడా ఉండాలి అనే ఉద్దేశం ఆ రోజు ఉంది కాబట్టి ఈ కరకట్ట కమల్ హాసన్ సిబిఐ విచారణ కావాలి, చంద్రబాబు నాయుడు కూడా ఈ ఓటుకు నోటు కేసులు ఇంక్లూడ్ చేయాలని కోర్టుకు వెళ్ళింది. సిబిఐ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కేసులు వస్తే సపోర్ట్ చేయాలనుకుంటుంది కానీ వేరే వాళ్ళ మీద కేసులు పెట్టించేంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేరేమో జగన్మోహన్ రెడ్డి గారు. వేరే వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పెట్టడం కాదు, తన మీద ఉన్న కేసులను ఆపుకుంటాం కూడా చేయలేడు జగన్మోహన్ రెడ్డి సిబిఐని మేనేజ్ చేసి. సిబిఐ మేనేజ్ ఎక్కడవుతుంది అని అంటే అది మళ్ళీ పొలిటికల్ ఆస్పెక్టే వస్తుంది. ఈ దేశంలో ఏ స్వతంత్ర వ్యవస్థ స్వతంత్రంగా ఉంది అని అంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పండి, మాకు చెప్పకండి. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని ఎవరికి చెప్పకండి. అలా వచ్చి వాళ్ళ అభిప్రాయం రైట్. నేను ఫినిష్ చేస్తాను, గౌతమ్ గారు ఫినిష్ చేయండి. గౌతమ్ గారు కంక్లూడ్ చేయండి. 2019 నాడు కూడా సిబిఐ సూట్ కేసులు తీసుకొని వచ్చి విజయవాడలో డ్రామాలు ఆడుతుంటే చంద్రబాబు నాయుడు దాన్ని బ్యాన్ చేశాడు. సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేశాడు. అందుకని సిబిఐని బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు వరకు సిబిఐని బ్యాన్ చేయాల చంద్రబాబు నాయుడు కూడా. అంటే ఎవరు ఆడించిన ఆట సారా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆడించాడు ఆట. సిబిఐని ఒకప్పుడు ఇదే ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏ పప్పెట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంది. ఇప్పుడు ఆ పప్పెట్ కంటే ఇంకా హీనంగా వీళ్ళు ట్రీట్ వీళ్ళు చేస్తున్న డ్రామాలు ఇవన్నీ. 100 కోట్లు పేరు చెప్పి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేస్తారు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు, కవితని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది మీరు నేను కాదు, ప్రసాద్ గారు. ఇదే బీజేపీ నాయకురాలు అధ్యక్షురాలు అయిన పురంధరేశ్వరి ఆరోపించింది. కేంద్ర హోంశాఖ కంప్లైంట్ కూడా పెట్టింది. దాని మీద ఏం లేదు. దాని మీద ఎందుకు ఆ రోజు అయిపోతే నేను మాట్లాడతా, అనుమానాలు.
ఇంటెలిజెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవడు అన్న తరువాతనే శాశ్వతంగా చంద్రబాబు నాయుడికి మేము మూసేసినాం ద్వారాలు అని చెప్పిన అదే నోటితోటి మళ్ళీ ఓపెన్ చేసి ఆహ్వానించుకున్నారు, ఎన్డీఏలో కలుపుకున్నారు. ఈ రోజుకి ఎన్డీఏ ఇటు నితీష్ కుమార్ అటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది. దానికోసమే ఇప్పుడు ఈ బిల్లులు ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే మాకేం కథలు చెప్పకండి, దాన్ని ఎవరు ఆడిస్తారో అందరికీ తెలుసు అంటున్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ ఇంకొక మాట, మా పార్టీ అధ్యక్షురాలే జగన్మోహన్ రెడ్డి దోపిడీదారుడు, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశారు, యాక్షన్ పురంధేశ్వరి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదు. పురంధేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీజేపీలో ఉండి రాసింది తెలియకుండా మాట్లాడారు. చెప్పండి. ఇప్పుడు మీరున్నారు సార్ ప్రసాద్ గారు, మీడియా కూడా వన్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆర్గనైజేషనే కదా. ఒకవేళ నేను మీరు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నన్ను పిలిపించినారా ఇవాళ ప్యానల్కు? లేదు కదా, లేదు కదా. మళ్ళీ వారు అట్లా మాట్లాడుతున్నారు. అందుకే నేషనల్ మీడియా పేరు వచ్చింది. నేషనల్ లెవెల్లో ఉంది. మరి మీడియాని ఎవరు మ్యానిపులేట్ చేయట్లేదా? మీడియాను కూడా మ్యానిపులేట్ చేస్తున్నారని ఎల్లో మీడియా, మోదీ మీడియా తయారైంది. ఈరోజు ప్రసాద్ గారు తెలుగుతో అవసరం లేకపోవచ్చు. ఇవాళ సిబిఐ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్వతంత్ర సంస్థ. ఇది దాని పరిధులు దానికి ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకు బాగా తెలుసు. నేను అనేది ఏంది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కదా మేము అనుకూలంగా ఏదో సిబిఐ ఏదో చేసిందని. బహుశా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఏ నాయకుడు మాట్లాడలే. అందరికంటే మా పార్టీ అధ్యక్షురాలు కేంద్ర హోంశాఖ జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో మీరు కూడా ఏం మాట్లాడలా. ఎప్పుడు మాట్లాడారు? నీకు తెలుసో తెలియదో సిఐడి కేసు ఉంది. రఘురామకృష్ణరాజు కన్నా ముందు నా మీద ఉంది సిఐడి కేసు, మీకు తెలియదేమో. మా మీద లేవా? కేసు నా మీద 9 5 సంవత్సరాలలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చినవా? విశ్లేషకుడు అన్నవాడు కరెక్ట్ గా మాట్లాడాలా. ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు, నువ్వు విశ్లేషకుడు ఎట్లయితావా? నువ్వు విశ్లేషకుడు కాదు, అన్ని పార్టీలకు మాట్లాడగలుగుతా. ఏడ మాట్లాడుతున్నావు? మాట్లాడడం లేదా నువ్వు? ఎంతసేపు విశ్లేషకుడినే అవుతా. ఎట్లా మాట్లాడతాడు? ఈ కమ్యూనిస్ట్ మైండ్ సెట్ పెట్టుకొని వచ్చినాడు. ఎట్లా మాట్లాడతాడు? ప్యూర్ కమ్యూనిస్ట్ ఆయన మాట్లాడతాడు. అట్లా ప్యానెల్ లో కూర్చోబెడితే ఎట్లా సార్ మీరు? మిమ్మల్ని కూర్చోబెట్టారు, నన్ను కూర్చోబెట్టారు. గౌతమ్ గారు విశ్లేషణ గురించి తప్పుగా మాట్లాడద్దు. పెట్టుకున్నారు, చాలా చక్కగా వివరిస్తారు. ఆయన పార్టీలకు సంబంధం లేకుండా గారు కొండబద్దలు ఛానల్ చూడండి, కొండబద్దలు ఛానల్ చూడండి. ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడరు, వాళ్ళు ఒక ఎనలిస్ట్ గానే మాట్లాడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదా? వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడలేదా? చేస్తుంది, దాంట్లో అనుమానం లేదు. సిబిఐ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఇది చూడొచ్చు. ఇప్పుడు 11వ సంవత్సరం మేము అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వసారి అధికారంలోకి వచ్చినాం. 2 నెలలు పూర్తి చేసుకున్నాం. ఒక్క అవినీతి ఆరోపణ లేదు.
ఒక ఎట్ట మీద ఖర్చు పెడితే ఇంతకన్నా క్వాలిటీ ఫుడ్ ఇవ్వచ్చు, ఇంతకన్నా ఎక్కువ మందికి పెట్టచ్చు. 3,000 మందికి ఏమో కాదండి, దాదాపుగా వీళ్ళు పెట్టినటువంటి భోజనం 1000 మంది దాటికి పెట్టచ్చు. ఒక నాణ్యమైన ప్రజలకి నాణ్యమైన భోజనం ఇవ్వచ్చు. మేము ఎక్కడ కూడా అన్న క్యాంటీన్లు తప్పు పెట్టట్లేదు, కానీ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నా క్యాంటీన్ పేరు చెప్పి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్షయ పాత్ర యొక్క పాత్ర ఏంటి? హరే రామ హరే కృష్ణ యొక్క పాత్ర ఏంటి? హరే రామ హరే కృష్ణ యొక్క డొనేషన్లు ఎంత తీసుకున్నారు? ప్రభుత్వం మళ్ళీ డొనేషన్లు ఎందుకు అడుగుతా ఉంది? ప్రభుత్వం డొనేషన్లు ఎందుకు అడుగుతా ఉంది? వీళ్ళు డొనేషన్లు ఎందుకు తీసుకుంటున్నారు? గవర్నమెంట్ 90 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు, డొనేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇది అవినీతి కాదా? ఇది కుంభకోణం కాదా? ఇది స్కామ్ కాదా? ఒక్క నిమిషం ఏంటి అవినీతి, ఏంటి కుంభకోణం? మరి మీరు అధికారంలో ఉన్న ఏం చేశారు అవినీతి కుంభకోణాల సంగతి? ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతాం కదా. ఒక్క నిమిషం ఆగండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం మేము లైట్ తీసుకున్నాం, అందులో వేలు పెట్టలేదు. ఆ రెండింటిలో వేలు పెట్టలేదు. వేలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేవారు. ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కొనవలసిన భూముల్ని ఒక్క నిమిషం ల్యాండ్ పూలింగ్ ధర 35,000 4 రూపాయలకే భోజనం పెట్టే 2014 నుంచి 19 వరకు తెలుసా మీకు ఆ విషయం? 4 రూపాయలకి భోజనం పెట్టాడు ఆయన మంగళగిరిలో. ఎవరు ఆయన? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 4 రూపాయలకే భోజనం పెట్టారు. ఒక గుడ్డు, వడియాలు, వాటర్ ప్యాకెట్, అరటిపండు, అన్ని పప్పు రసం వేసి పెట్టారు. ఆగండి, ఒక నిమిషం ఆగండి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయామైనా కానీ ఆయన బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గెలిచి పెట్టారు, అందరూ అభినందించారు. మరి ఇదేంటో రెండోసారి ఎమ్మెల్యే గారు పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన భోజనం పెట్టట్లా, అన్నా క్యాంటీన్లు తీసేశారు. మరి ఆయన ఎందుకు పెట్టాడు అప్పుడు? అది ఎందుకు మంచిది కాదా? మంచిదనే కదా అందరూ అభినందించింది. మరి అటువంటి అన్నా క్యాంటీన్ ఒక్క నిమిషం సార్ ప్రసాద్ గారు, అన్నా క్యాంటీన్ ద్వారా మేము ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్ ని పేదరికి పట్టడి అన్నం పెట్టడం తప్పు పట్టట్లా. కానీ వీళ్ళు ఎంతమందికి అన్నా క్యాంటీన్ పేరు పెట్టి దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది స్కామ్, మీరు గుర్తించరండి. అన్నా క్యాంటీన్ పేరు చెప్పి హరే రామ హరే కృష్ణ సంస్థ ద్వారా, అక్షయ పాత్ర సంస్థ ద్వారా మీకు ఎంత నిధులు వస్తున్నాయి? అసలు పార్టీకి అక్షయ పాత్రకి సంబంధం ఏంటి? సమస్త ప్రపంచంలో అవినీతి జరిగింది అనుకున్నాం. పార్టీ నుంచి 90 రూపాయలు ఏ రకంగా ఖర్చు పెడుతూ ఉన్నారు? దానికి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇగో ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించాం అన్నా క్యాంటీన్ కి, ఇన్ని వచ్చినాయి. అక్షయ పాత్ర యొక్క పాత్ర ఎంత ఉందన్నది వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అంటారు మీరు అధికారంలో ఉండగా ఏం చేయరు, దిగిపోయిన తర్వాత అవినీతి జరిగింది అంటారు. ఎట్లా అది? అన్నా క్యాంటీన్ ద్వారా ఇప్పుడు కూడా చెప్తున్నాం, అన్నా క్యాంటీన్ ద్వారా అవినీతి జరుగుతూ ఉంది. అవినీతి జరగకుండా పేద పొడుగు బలైన వర్గాలకి ఇంకా అత్యధికమందికి భోజనం పెట్టండి అన్నాం. భోజనం పెట్టండి, 300 మందికి పరిమితం చేయొద్దు. 1 కోటికి 300 మందికి పరిమితం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పటికీ మీరు మీ స్టాండ్లు మారవు. 3 రాజధానులు అంటారు, అన్నా క్యాంటీన్లు అవినీతి అంటారు. మీరేమో అధికారంలో చేయరు, చేసిన వాళ్ళేమో అవినీతి అంటా ఉంటారు. మరి ఇట్లయితే ఎట్లాగండి? కొంచెం ఒకసారి సమీక్షించుకోండి. మీ పార్టీ సలహాదారులు పెద్దలు ఉంటారు కదా. ప్రసాద్ గారు ఒక నిమిషం అండి. అవినీతి కార్యక్రమాలు చేసే విధానం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. అవినీతి ఎలా చేయాలి, వెనుపోటు ఎలా చేయాలి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంక్షేమం, డెవలప్మెంట్, రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు, అమలుకాల సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చే అధికారులు రావాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏది చేయగలమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరో, ఏ విధంగా పరిపాలించగలరో ఆ విధంగానే మా యొక్క మేనిఫెస్టో ఉంటుందో ఆ విధంగా జనాల్లోకి వెళ్ళాం. ఆ విధంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు సాధ్యం కాదు హామీలు ఇవ్వలేదు. మేము కూడా దొంగ హామీలు, అమలు సాధ్యం కాదు హామీలు ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం. తోడే కొందుకు వెళ్ళిపోద్ది, ఎపిసోడ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. కానీ సంపద రాజు గారు కంక్లూడ్ చేయండి. ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, అన్ని త్వరలో బయటకు వస్తాయి నాన్న. బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని బయటకు వస్తాయి. ప్రారంభమైన విచారణ ప్రారంభమైంది. ఎవరు అవినీతి చేసిన కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రసక్తే లేదు.
మీరు చూడండి రాజన్న హరీష్ గారు, రాజన్న హరీష్ చెప్పండి, గారు, చెప్పండి, సంపత్ రాజు గారు, conclude చేయండి. ఒక్క నిమిషం. 30 seconds, రేషన్ బియ్యంకు 30 seconds. సంబంధించి కొన్ని హరీష్ గారు, లక్షల హరీష్ గారు, ఒక్క మెట్రిక్ నిమిషం. టన్నులు కాకినాడ పోర్టులో హరీష్ గారు, పట్టుకోవడం ఒక్క నిమిషం. జరిగింది. ఆయన అదే ఆపండి సార్. కూటమి పరిపాలన. హరీష్ ఒక్క నిమిషం. హరీష్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు, right. హరీష్ గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 30 గారు ఏం seconds. చేశారంటే పోలవరంలో అవినీతి జరిగింది అన్నారు, లేకపోతే అమరావతి రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇస్తే అవినీతి జరిగింది అన్నాడు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రజలకు చెప్పాడు. అవన్నీ కూడా నిరూపించేశాడు, అయిపోయిందండి. ఇంకా దాని గురించి మనం మాట్లాడడం వల్ల ఆయన చాలా అవినీతి అన్ని నిరూపించాడు. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎప్పుడు కూడా జనం తీసుకున్నారండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని అడిగాడు, ఒక్క అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే నేను మొత్తాన్ని రాష్ట్ర ప్రజలందరినీ కోటీశ్వరం చేశాను కాబట్టి నేను చెప్పిన అన్ని చేస్తే 99% చేశాను కాబట్టి చేస్తేనే మీరు నమ్మితేనే ఓట్లు వేయమన్నాడు. కాబట్టి జనం కూడా తీసుకున్నారు, ఆయన మాట తీసుకున్నారు. అదే మనం చేయలేదు కాబట్టి వేయకూడదని అవన్నీ పక్కన పెడితే ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఏదైతే అన్నా క్యాంటీన్ లో అవినీతి జరిగింది, దానికి ఏం కాదనుకోలేదు, అవినీతి జరిగింది. ఏదైతే అవినీతి జరిగింది అంటే జరిగింది. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానిలో కూడా అవినీతి జరిగింది. అమరావతి ఇప్పుడు పనులు జరుగుతుంది, అవినీతి జరిగింది. పోలవరం జరుగుతుంది, అవినీతి జరిగింది. ఏది చేసినా అవినీతి జరిగిందని చెప్తారు సార్ వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అది అలవాటు. ఏంటంటే అవినీతి పనులు కాక ఆ మాట కాక ఏం చెప్తారు? అవినీతి చేయడం మీకు అలవాటు, ప్రశ్నించడం మా అలవాటు. రైట్. అవినీతి చేయడం మీ అలవాటు, ప్రశ్నించడం మా అలవాటు. గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు, హరీష్ బాబు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే సంపత్ రాజు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం. ప్రసాద్ గారు, ప్యానల్ అందరు ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఏదైనా పొరపాటు మాట్లాడింటే ఇది వ్యక్తిగతంగా మాట్లాడింది కాదు, పార్టీ పరంగా మాట్లాడిన స్టాండ్ తప్ప ఇంకో రకంగా తీసుకోవద్దని కోరుతున్నాను. I appreciate that.